జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేరళలో పినరై విజయన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరాలు ఘోరాలు ఎక్కువయ్యాయి. బాంబు దాడుల ఘటనలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వం నుండి ఏమాత్రం యాక్షన్ కొట్టడం లేదు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పాలనలో కేరళ ప్రజలకు మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు ఘటనలు చోటు చేసుకుంటాయా అనే భయంతో గడుపుతూ ఉన్నారు. జూన్ 2016 ఆగస్టు 2022 మధ్య రాష్ట్రంలో ఏకంగా 431 బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. నిందితులను దోషిగా నిర్ధారించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని అధికారిక లెక్కలే చెబుతూ ఉన్నాయి. ఆన్ మనోరమ న్యూస్ కథనం ప్రకారం పోలీసులు కేవలం 162 కేసులు మాత్రమే ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇక దర్యాప్తులో పురోగతి లేదని పేర్కొంటూ 205 కేసులను మూసివేశారు. ఆధారాలు లేవని పేర్కొంటూ మరో 2 కేసులను కూడా క్లోజ్ చేశారు. నిందితులు అధికార సిపిఎంకు చెందినవారు కావడంతో కేరళ పోలీసులు చాలా కేసులను విచారించలేదని తాజా నివేదిక పేర్కొంది. కేసులను క్లోజ్ చేయడానికి దర్యాప్తు బృందాలపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని ఆన్ మనోరమ న్యూస్ పేర్కొంది. ఉగ్రవాద దాడులతో పాటు 150 గూండా దాడులకు సంబంధించి 142 ఛార్జ్ షీట్లు దాఖలవగా నిందితుల్లో 6 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. కేవలం 5గురికి మాత్రమే శిక్ష పడింది. ఇక బాంబుల తయారీకి సంబంధించి పోలీసులు 10 కేసులు మాత్రమే నమోదు చేశారు. కేవలం 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా మరో 2ని మూసివేశారు. దర్యాప్తు బృందాలు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టుల ముందుకు సమర్పించేలా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీస్ అధికారులు క్రిమినల్స్తో కలిసి పలు డీల్స్ కూడా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో క్రిమినల్స్ గుండాలు చెప్పిందే న్యాయం అన్నట్లుగా పాలన సాగుతూ ఉంది. కేరళ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతుందనే ప్రచారం సాగుతూ ఉన్నా రియాలిటీ చూస్తే ఎన్నో దారుణాలకు ఎందరో క్రిమినల్స్కు కేరఫ్గా మారినట్లు తెలుస్తోంది. సిపిఐఎం కేరళ మోడల్ అంటూ ప్రచారం చేస్తున్నా ఆ మోడల్ లోతులు చూస్తే ఎన్నో అక్రమాలు, అమాయకుల ఆక్రందనలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేరళ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయినా కూడా ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు దాచిపెడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేరళలో ఇస్లామిక్ రాడికలైజేషన్ అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఇక ఓటు బ్యాంకు రాజకీయాలపై దృష్టి పెట్టిన కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం క్రిమినల్స్ను అణిచివేయలేకపోతుంది. దీంతో కమ్యూనిస్టుల పాలన రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రమాదాలకు దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.